నేను మంచిగా డోరేమాన్ చూస్తుంటే మా మమ్మీ సీరియల్ పెట్టుకుంది గాయస్. చాలా అన్యాయం జరుగుతుంది. మంచిగా డోరేమాన్ చూస్తున్నాను నేను. వచ్చి సీరియల్ పెట్టుకున్నది. దాని తర్వాత ఇంకా ఉన్నాయి. సరే ఏడు ఇంతే ఇక బతకాలు ఇచ్చేస్తా అంటే చిన్నప్పటి జ్ఞాపకాలు. అవును బట్ కీప్ ఇట్ అప్. కింద కుట్లు ఉన్నాయి, పైన కొడితే కింద జల్లు అంటుంది. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ నుంచి సేమ్ ఇదే క్లైమేట్ ఉంది. అసలు ఇది పొద్దున్న రాత్ర అర్థమవుతుంది. పొద్దున నేను మార్నింగ్ 7కి లేచిన, నేను 7 నుంచి సేమ్ ఇంతే వర్షం నాన్ స్టాప్ గా పడుతూనే ఉంది. ఆకాశానికి పైన ఏమన్నా హోల్ పడిందేమో అర్థమవుతలేదు, నాన్ స్టాప్ గా పడుతూనే ఉంది. ఇట్లనే మొత్తం చీకటి ఉండడం వల్ల ఇది పొద్దున అర్థమవుతలేదు, సాయంత్రం అర్థమవుతలేదు, మధ్యాహ్నం అర్థమవుతలేదు. చాలా స్కూళ్ళు బంద్ ఉన్నాయి, కాలేజీలు బంద్ ఉన్నాయి, అన్ని బంద్ ఉన్నాయి. చిన్నప్పుడు మాత్రం ఇట్లా వర్షం పడిందంటే ఫుల్ ఖుషి అయిపోతుండే. స్కూల్ బంద్ ఉంటుండే, కథం డోరేమాన్ పెట్టుకుంటుండే, చూస్తుండే, నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. అప్పుడు ఇలా ఎంతో మంది నాలాగా స్కూల్ బంద్ కాగానే వర్షం ఉన్నప్పుడు డోరేమాన్ పెట్టుకొని చూసి రోజు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇట్లా ఫుల్ చలి పెడుతుంది కదా, అప్పుడు ఫుల్ ఫ్యాన్ పెట్టుకొని మంచిగా చెద్దర కప్పుకోవాలి, కానీ ఫుల్ ఫ్యాన్ కూడా ఉండాలి. ఇట్లా చల్లని వెదర్ ఉండాలి, హైలైట్ ఉంటుంది. అసలు ఆ ఫీలే వేరు ఉంటుంది. మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే పక్క కామెంట్ చేయండి. మావాడైతే లేస్తాను లేడు ఈ సల్ల వెదర్ ఉందని. అప్పటి నుంచి పొద్దున అన్నాడైతే ఇప్పుడు రాక ఇదే పొజిషన్ ఉన్నాడు. కాబట్టి బయట ఎట్లా వర్షం పడుతుంది అండ్ నాకు ఎట్లా ఒక హాలిడేనే ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఈ రోజు డోరేమాన్ చూద్దాం. చాలా రోజులు అయితే. అండ్ మా మమ్మీ దేవుడు పెట్టింది, ఓం నమః శివాయ. సో ఇప్పుడు డోరేమాన్ చూద్దాం, అది కూడా తెలుగులో వేరే ఉంటుంది. సో లెట్స్ గో. ఇప్పుడు నా ఫేవరెట్ అయితే పక్క డోరేమానే ఎప్పటికీ. మీ ఫేవరెట్ ఏదో కామెంట్లో చెప్పండి నాకు. మీరేం చూస్తుండేనో. నాకైతే డోరేమాన్ పిచ్చి, అసలు పిచ్చి లెక్క చూస్తుండే. నేను స్కూల్కి స్ట్రాంగ్గా చూస్తుండే, కాలేజ్కి స్ట్రాంగ్గా చూస్తుండే. ఇంకా బంద్ ఉందంటే ఆ రోజు నెక్స్ట్ లెవెల్. ఇక కొత్త ఎపిసోడ్స్ అన్నీ లేవు, 2020కే లాస్ట్ అయిపోయాయి. ఇవన్నీ కొత్త ఉన్నట్టుండే, నేను చూడలేనట్టున్నా. సో ఏది చూద్దాం. ఇది ఒక కన్ఫ్యూజన్, ఇండియన్ ఆప్షన్స్ ఉంటే ఏది చూడాలని. ఇంట్లో డోరేమాన్, నోబితా, షిజుకా, ఇంకా సునియా ఉన్నారు. సో ఇది చూద్దాం. ఇది ఆల్రెడీ తెలుగులోనే సెలెక్ట్ ఉన్నది. సాంగ్ ఫుల్ పెట్టాం. జిఆర్ వర్సెస్ మాన్స్టర్. నువ్వు విన్నావా? మాన్స్టర్స్ ఈ కొండల మధ్య కనిపిస్తున్నాయట. నేను మంచిగా డోరేమాన్ చూస్తుంటే మా మమ్మీ సీరియల్ పెట్టుకుంది గాయస్. మేడ్సే అన్యాయం ఇట్లా మా మమ్మీ సీరియల్ పెట్టింది, అటు వెళ్ళిపోయింది. మంచిగా డోరేమాన్ చూసుకునేటోకి పక్కకు పోయి సీరియల్ పెట్టి ఇప్పుడు మళ్ళీ డోరేమాన్ పెడతా, బాబాకి వెళ్ళి వచ్చి మళ్ళీ సీరియల్ పెట్టుకుంటారు. మీకు వీటి పేరు తెలుసుంటే చెప్పండి. వీటి పేరు చెప్పండి. ఇది ఎట్లా అంటే ఒక్క ఎపిసోడ్ చూసినాం అంటే కథం మొత్తం అన్ని ఎపిసోడ్ల లూప్ లో పడిపోతా ఉంటాం. మొత్తం ఇదే చూడాలి అన్నట్టు. ఇది థర్డ్ ఎపిసోడ్. నేను ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి మీకు ఇంత చూపించిన అంతే. మిగతా ఇప్పుడు ఎన్ని ఎపిసోడ్, థర్డ్ వన్ అంతే చూస్తూనే ఉన్నాను నేను. బాగా పొగరు ఎక్కువైందట. మీకు దీంట్లో ఒక్క క్యారెక్టర్ పేరు తెలిసి నాకు ఒక్కసారి చిన్నగా కామెంట్ చేయండి. ఎవరైతే నేను చూస్తారో పక్క. మీకు కూడా అనిపిస్తుండే మన లైఫ్లో కూడా ఒక డోరేమాన్ మనతో ఉంటే ఎంత బాగుంటుండే. ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. అప్పుడు మన దగ్గర అన్ని గ్యాజెట్స్ ఉంటుండే. ఎనివేట్ డోర్ ఉంటుండే, బ్యాంబూ కాప్టర్ ఉంటుండే. బ్యాంబూ కాప్టర్ అంటే ఇక్కడ నెత్తి పెట్టుకొని ఎట్టంటే ఎగిరిపోవచ్చు. ఎనివేట్ డోర్ అయితే మొత్తం ఓపెన్ చేయగానే కథం ఏ దేశం అంటే ఆ దేశం, ఎవరి దగ్గరకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సూపర్ ఉండేది అసలు. ఆ ఫీలే వేరు. మన దగ్గర ఒక్కడు ఉన్నా సరిపోతుంది. అవన్నీ కాకపోయినా ఓన్లీ ఒక్క ఎనివేట్ డోర్ ఉంటే బాగుంటుంది. ఎటు పడితే అటు వెళ్ళిపోతుండే ఎప్పుడంటే అప్పుడు. అసలు ఆ ఫ్యాంటసీ వరల్డే వేరు. నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో నాతో డోరేమాన్ చూసేవాళ్ళు, వాళ్ళందరూ పక్కా రిలేట్ అవుతారు. అది మళ్ళీ మా అమ్మ వచ్చి కూర్చున్నది అండ్ సీరియల్ పెట్టుకున్నది. వచ్చి సీరియల్ మంచిగా డోరేమాన్ చూస్తున్నాను నేను. వచ్చి సీరియల్ పెట్టుకున్నది, పోయి బెడ్రూమ్లో మొన్న పట్టుకున్నాను. డోరేమాన్ సీరియల్ మధ్యలో వచ్చేసి నేను మళ్ళీ డోరేమాన్ పెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు వచ్చి సీరియల్ పెట్టుకున్నది. ఇంకో 5 నిమిషాలు అయితే మళ్ళీ పోతుంది, మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చూస్తుంది. ఏమంటారు, AI వీడియోస్ వస్తాయి, నిజమేనారా అన్నాడు. ఇప్పుడు ఆషాఢం కదా, చీరలు చూస్తాం. చీరలు అన్ని చూస్తుంది. సీరియల్ చూసి ఏమంటుంది తెలుసా,
ఈ నిజంగా వస్తాయి ఇంటికి ఆర్డర్ పెడదాం ఆర్డర్ పెడదాము. నిజంగానే వస్తాయని నిన్న నేను ఒక రీల్ చేస్తాను మా మమ్మీతో. కంపల్సరీ కొంత తీయాలి. ఎందుకనంటే ఇది ఆల్రెడీ అందరు ఫేస్ చేస్తున్న ఇష్యూ, అందరి ఇంటాలు నాకు ఐడియా ఉన్నది, నేను ఒక రీల్ చేస్తాను. అలా. సో అప్పుడప్పుడు మా వాడికి కంటెంట్ లేనప్పుడు పాప మీ 10 days రెస్ట్ ఉంది కాబట్టి కంటెంట్ ఇంకా మళ్ళీ బయట ఉన్న వెదర్కి వెళ్తలేడు, ఏమి బాగానే ఆలోచించి చించి చాటా చేస్తున్నాడు. బట్ ఈవెన్ దో గుంజుకొస్తున్నాడు బ్లాగ్ని. ఇదేంటంటే ఈ డైలీ బ్లాగ్స్ కాబట్టి అలవాటు కావాలి అన్న ఇంటెన్షన్ తోటి. బట్ కీప్ ఇట్ అప్. కింద కుట్లు ఉన్నాయి, పైన కొడితే కింద జల్లు అంటుంది. ఓకే నాట్ an issue, బట్ గుడ్, కీప్ గోయింగ్. చిన్న ఒకవేళ హెల్త్ బాగుంటాయి ఇప్పుడు ఇంటుండేనా అటు బ్యాట్స్ అంట, వాటర్ ఫాల్స్ అంటే ఏమేమో ఇన్స్టాగ్రామ్ రీల్ వస్తున్నాయి. అటు పోతుండే నేను మంచిగా అన్ని తిరిగేస్తుండే, గాలి అన్ని తిరిగేస్తుండే, అన్ని లొకేషన్ చూపిస్తుండే. అయితే మీకు ఒకరు తెలుసో తెలియదు, మావాడు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు. సో అది నెక్స్ట్ వ్లాగ్లో కంపల్సరీ మావాడితో ఇంగ్లీష్ మాట్లాడతారు. అది బాగా ఫన్ క్రియేట్ అవుతుంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ వ్లాగ్లో కంప్లీట్లీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ 24 hours ఛాలెంజ్ వచ్చిన. సో అది నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్లో. సో ఈ రోజు మొత్తం డోరేమాన్ అంటున్నాడు. చిన్నప్పటి జ్ఞాపకాలు. అవునా, నా ఏజ్ నువ్వు కూడా చూసుకుంటావు డోరేమాన్. డోరేమాన్ చూసుకుంటా చోటా భీమ్ తర్వాత నువ్వు హాస్టల్. ఇక కానీ నేను మొత్తం ఇంట్లో ఒక్కనే ఉంటుండే. అన్న హాస్టల్ పోయిన తర్వాత టీవీ నాకే, ఫోన్ నాకే, డోరేమాన్ చోటా బామ్. మళ్ళీ ఇది డోరేమాన్ కూడా చూస్తుండే కానీ ఎక్కువ కాదు, తక్కువ అయింది. ఇక మోటు పత్లు అది కూడా ఉంటుండే. అది మమ్మీ కూడా చూస్తుండే, మమ్మీ నేను ఇద్దరం చూస్తుండే మోటు పత్లు. అందరికి అలవాటే అది. చిన్న పెద్ద అని తేడా ఉండకపోతుండే మోటు పత్లకి, అందరు చూస్తుండే. చాలా బాగుంటుండే. మళ్ళీ ఈ ఫెస్టివల్స్ కి చోటా భీమ్ స్పెషల్ ఎపిసోడ్స్ వస్తున్నాయి. ఏది ఉంటే అది వస్తుంది. చోటా భీమ్ లో ఇది ఎక్కువ ఫేమస్ ఏంటంటే డాకువా, సరే హాంకాంగ్ ఏదో ఉంటది, దాంట్లో చిట్టపులి వాళ్ళు వీళ్ళంతా. నేపాల్దే ఉంటది. ఆ నేపాల్దే స్టేట్ పేరు ఉంటుంది. మీకు తెలిసి చెప్పండి కామెంట్లో, కామెంట్ చేయండి. నోట్లో ఉంది కానీ అసలే నోట్లుంది కానీ అసలే కాకపోతే కాఠ్మాండు అది మస్తు అసలు మస్తు చేస్తున్నా. చోటా భీమ్ అంటే చోటా భీమ్. ఇప్పుడు పెద్ద పెద్దలు యానిమే ఎట్లా చూస్తున్నారో అట్లా మేము అది చూస్తుండే. ఇప్పుడు యానిమే పిక్చర్లు ఎట్లా అయ్యారో మేము అట్లా చోటా భీమ్, డోరేమాన్ పిక్చర్లు మేము అంతే. అవే ఎక్క అప్పట్లో మన దగ్గర ఫోన్ ఉండకపోతుండే, టీవీ లేదు, వస్తే టీవీ అది ఒకటే చూస్తాం. టైం తెలియదు, ఏం తెలియదు. ఎట్లయితే వర్షం ఉంటే మనోడు అన్నట్టు ఫుల్ ఫ్యాన్ పెట్టుకోవాలి, 2 దుప్పట్లు కప్పుకోవాలి. అసలు అది కింద అసలు కత్తాం కోమా ఉంటుంది. సో గైస్ ఇది నెక్స్ట్ ఇది అనమాట ఈరోజు బ్లాగ్. అండ్ నెక్స్ట్ వచ్చే బ్లాగ్ లో చాలా కంటెంట్ ఉన్నది, అన్ని ఐడియాస్ ఉన్నాయి, అన్ని ప్లాన్ చేసి పెట్టుకున్నాం. చెప్పినే కదా ఇప్పుడే స్పీకింగ్ ఇంగ్లీష్. అది దాని తర్వాత ఇంకా ఉన్నాయి. సరే ఈడు ఇంతే ఇక బతకాలు ఉంటుంది, చేస్తా అంటే చెయ్యాలి, టైం వేస్ట్ చేస్తారు అంటే కొంచెం నొప్పి ఉన్నది అనుకోరి. బట్ ఇది జర ఫన్ అవుతుంది అన్న ఒక ఇంటెన్షన్తో చెప్పిన చేస్తే మంచిది. సో చేద్దాం అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి. మీ ఎవరికన్నా ఈ చిన్నప్పటి జ్ఞాపకాలు కొంచెం మనకు గుర్తొచ్చినాయేమో, గుర్తొస్తే మాత్రం పక్క కామెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటే దెన్ బై.